ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి గతంలో ఎన్నో ఇబ్బందులు కష్టాలు చూశారు, కానీ వాటన్నిటికీ ఇప్పుడు ఒక పెద్ద మార్పు రాబోతుంది. అది ఎలాంటి మార్పు రాబోతుంది అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు, అలాగే ఆర్థికంగా చాలా నష్టపోయారు. అవన్నీ మీ జీవితానికి ఒక పరీక్ష లాంటిదే. అలాగే జీవితంతో ఎంతో పోరాడుతున్నారు. అవన్నీ భగవంతుడు చూస్తున్నాడు. కాబట్టి సింహరాశి వారు ఎంత ఓర్పు ఉంది, అలాగే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వీరు తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది అనని ఆ భగవంతుడు అర్థం చేసుకున్నాడు. కాబట్టి మీకు మంచి మార్పు రాబోతుంది. మీకు వచ్చే రోజులు ఎంతో అదృష్టాన్ని తేబోతున్నాడు. కాబట్టి ఈ 2 రోజుల్లో, అంటే డిసెంబర్ 28, 29 రోజుల్లో ఈ కొన్ని మార్పులు రావడంతో మీ జీవితంలో ఎంతో అదృష్టం, ఐశ్వర్యం, ఆర్థికంగా లాభాలు వస్తున్నాయి. అలాగే కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీకు సహాయం అనేది అందుతుంది. అది వారికి తెలియకుండానే మీకు సహాయపడుతున్నారు. అదేవిధంగా మీ కష్టానికి తగిన ఫలితాలు రాబోతున్నాయి. 2 రోజుల్లో గొప్ప మలుపు, మీరు అనుకున్న దానికంటే గొప్ప శక్తి రాబోతుంది. మీరు వినే మాట ప్రతి మీ ఆత్మకు కలుగుతుంది. అలాగే చివరి వరకు చూసి ఎలాంటి స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది. ఈ 2 రోజుల్లో సింహరాశి వ్యక్తులకి ఒక గొప్ప మేల్కొలుపు కలుగుతుంది. గత కొన్ని నెలలుగా మీలో దాచుకున్న భావాలు, కష్టాలు, బాధలు అన్నీ ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేని బాధలు, కన్నీళ్ళు అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడబోతున్నాయి. ఇది బలహీనత కాదు, వీరి జీవితంలో నెరవేరే కోరికలు. కాబట్టి ఆనంద బాష్పాలుగా మీకు కన్నీళ్లు వస్తాయి. ప్రతి కోరిక మీకు నెరవేరబోతుంది. మీ జీవితంలో ఆనందం మాత్రమే ఇప్పుడు ఉంటుంది. సింహరాశి వారు చాలా కష్టజీవులు. వీరు పరువు ప్రతిష్ట కోసం కూడా ఎంతైనా ఏదైనా చేస్తారు. అలాగే ఎంత కష్టమైనా వీరు ఎంతో ఇష్టంగా చేస్తారు. అందరిలో గొప్పగా బ్రతకాలని వీరు చాలా కష్టపడతారు. ఒక్కొక్క రూపాయి కూడబెట్టి వీరు గొప్పగా బ్రతకాలని ఉంటారు. జీవితం వెలుగులోకి రావాలని చూస్తారు. చీకటిలో ఉండడం వీరికి అస్సలు నచ్చదు. ఒక రాజులా బ్రతకాలని అనుకుంటారు. అలాగే సింహం ఒక అడవికి రాజులా ఎలా ఉంటుందో సమాజంలో వీరు కూడా అలాగే ఉండాలని అనుకుంటారు. ఈ 2 రోజుల్లో గతం గురించి కూడా మీరు ఆలోచిస్తారు. అవన్నీ గుర్తు చేసుకొని సంఘటనలు ఎలా జరిగాయి, ఎంతవరకు ఎలా ఓపిక పట్టాను, అలాగే తర్వాత ఎలా ఉండాలని ఆలోచిస్తారు. కానీ అవన్నీ ఇప్పుడు మిమ్మల్ని కూల్చడానికి మాత్రం కాదు, బలంగా ఉండటానికి మాత్రమే అవన్నీ ఆలోచిస్తారు. మళ్ళీ తర్వాత ఎలాంటి తప్పులు లేకుండా ఎలా ఉండాలి, ఎవరి చేతిలో మోసపోకుండా ఎలా ఉండాలి అని తలుచుకొని ఉంటారు. అప్పట్లో మీరు ఎందుకు నష్టపోయారో అప్పుడు తెలీదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. తరువాత మళ్ళీ ఆ తప్పు చేయకూడదని అనుకుంటారు. కాబట్టి మళ్ళీ నష్టపోకుండా ఉండాలని జాగ్రత్త పడుతారు. అలాగే గతంలో జరిగిన తప్పులన్నీ ఇప్పుడన్నీ సరిదిద్దుకోవడానికి జాగ్రత్త పడతారు. అలాగే మళ్ళీ ఇలాంటి తప్పు చేయకూడదని కూడా అనుకుంటారు. ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే ఉండాలి అనుకుంటారు. కోల్పోయిన గౌరవం కూడా పొందుతారు. ఆలస్యమైనా సరే లాభాలు కూడా వస్తాయి. ఈ 2 రోజుల్లో మీరు ఒక నిర్ణయానికి వస్తారు. ఇకపై నా విలువను నేను అస్సలు తగ్గించుకోను అనేటట్లు ఆలోచిస్తారు. ఒక పెద్ద మార్పు వస్తుంది. అలాగే ఒక వ్యక్తి వల్ల మీకు కొన్ని లాభాలు వస్తున్నాయి అనుకుంటున్నాం కదా, ఆ వ్యక్తి ఎవరో అని ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మీ జీవితంలో ప్రవేశించే ఆర్ అనే శక్తివంతమైన పేరు గలవారు మీకు పరిచయం అవుతారు. లేదా మీ బంధువులే కావచ్చు, మీ స్నేహితులే కావచ్చు, లేదా ఒక కొత్త పరిచయం మాత్రం వస్తారు. ఆర్ అనే అక్షరంతో వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఈ వ్యక్తి మీకు చాలా ప్రత్యేకమైన వారు. మీకు చాలా దగ్గరగా ఉండవచ్చు, లేదా అకస్మాత్తుగా పరిచయమైనా సరే మీ మనసుకు మాత్రం దగ్గరగా ఉంటారు. భగవంతుడు మీకు
ఒక వరంలా పంపించిన ఆ వ్యక్తి మీకు ఎంతో సంతోషాన్ని, అదృష్టాన్ని, ఆనందాన్ని తెచ్చిపెడతారు. చిన్న మాటలో, చిన్న సహకారంలో వారిని పంపుతారు. వారి వల్ల మీకు అంతా కలిసి వస్తుంది. వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి, లేదా ఉద్యోగంలో చిన్న సహాయం చేస్తారు. ఈ వ్యక్తి చేసే ఒక్క చిన్న పని మీ జీవితానికి ఎంతో అర్థమవుతుంది. మీరు ఏం చెయ్యాలి, అలాగే ఏం చేస్తున్నాము అనేవి అన్నీ అర్థమవుతాయి. గతంలో ఎలా ఉన్నారు, అలాగే భవిష్యత్తులో ఎలా ఉండాలనేవి అన్నీ పూర్తిగా అర్థమవుతాయి. ఈ రాశి వారికి కాస్త గర్వం ఉంటుంది, కానీ అది ఒక అలంకరణ మాత్రమే. కానీ ఈ రాశి వారికి మనసు కూడా ఉంటుంది. ఆ మనసు ఆ వ్యక్తి ఇప్పుడు అర్థం చేసుకుంటారు. వారి మనసులో అంటే సింహరాశి వారి వ్యక్తిలో మనసులో ఎలా ఉంటుంది, ఎలాంటి బాధ అనేవి పూర్తిగా వీరు ఆర్ అనే అక్షరంతో మొదలైన వ్యక్తి పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఈ వ్యక్తి దగ్గర సింహరాశి వారు మౌనంగా ఉన్నా సరే వారి మనసులో ఉన్న బాధ ఆర్ అనే అక్షరంతో మొదలైన వ్యక్తి అర్థం చేసుకుంటారు. అలాగే వారి భావాలను అర్థం చేసుకొని జీవితంలో వీరు ఎలాంటి లాభాలు పొందాలి, అలాగే వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా ఏదైనా చిన్న చిన్న వ్యాపారంలో ఉన్నవారైనా ఒక చిన్న సలహాతో సింహరాశి వారు మారగలరు. కాబట్టి వీరికి కొన్ని సలహాలు ఇస్తారు. ఆ సలహాలు వీరి జీవితంలో ఎంతో అద్భుతాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే సింహరాశి వ్యక్తులకు ఆర్ అనే అక్షరం వ్యక్తి పరిచయం అవ్వడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో వారితో జరిగే సంభాషణలు ఎంతో మనసుకు ప్రశాంతత కలుగుతుంది. మీరు చాలా కొన్ని విషయాలలో భయపడ్డారు. అవన్నీ పెద్ద విషయాలు కావు, చిన్న విషయమని అర్థం చేసుకుంటారు. దీని ద్వారా ఒక అవకాశం, ఒక సమాచారం పొందుతారు. అలాగే ఒక మంచి మార్గం దొరుకుతుంది. దానివల్ల భవిష్యత్తు ఎంతో అందంగా మారబోతుంది. వెంటనే లాభాలు రాకపోయినా సరే జీవితంలో ఎలాంటి మార్గాలు వెతుక్కోవాలో, అలాగే ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి ఉద్యోగం వెతుక్కోవాలి అనేవి అన్నీ తెలుస్తాయి. భవిష్యత్తుకు ఒక బీజం వేస్తుంది. దానివల్ల మహావృక్షంలా సింహరాశి వ్యక్తులు ఎంతో ఎదుగుతారు. వారిని దేవుడు పంపిన ఒక సంకేతంలా అనుకోండి. దానివల్ల ఎంతో అదృష్టం, ఐశ్వర్యం, ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి. ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి, లాభాలు వస్తాయి. 2 రోజులు మీకు చాలా కీలకమైనవి కాబట్టి ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. గతంలో ఎంత కష్టపడినా సరైన ఫలితాలు రాకపోవడంతో ఇప్పుడు అలాంటి బాధలన్నీ తొలగిపోయి ఆనందం మాత్రమే మిగులుతుంది. ప్రతి కష్టానికి ఫలితం మాత్రం దక్కుతుంది. అలాగే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంటుంది. మీరు చేసే ప్రతి కష్టం మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంటుంది.